రైట్, విన్నారు కదండి. అసలు అప్పుడు వచ్చే వర్షాల వల్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంటూ ఉంటుంది. దాదాపుగా అటువైపు వెళ్ళడానికి దారి మొత్తం క్లోజ్ అయిపోవడం వల్ల వీళ్ళకి ఒక్కటే దారి ఇది, ఇక్కడ నుంచి ఎస్ఆర్ఆర్ తోట అటువైపు వెళ్ళడానికి, కరీమాబాద్ ఏరియాకి వెళ్ళడానికి. మళ్ళీ లేదంటే తిరిగి వెళ్ళాలంటే కూడా అక్కడ మనము అండర్ బ్రిడ్జ్ దగ్గర కూడా చూసాం కదా, అదే వాటర్ ఫ్లో అక్కడ కూడా మూసేసింది. సో దారి మాత్రం ఇది ఒక్కటే కాబట్టి ఈ ఒక్క దారిలోనే వీళ్ళు నడుచుకుంటూ అయినా వాహనాలైనా రిస్క్ చేసి వెళ్ళడం జరుగుతుంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రతి సంవత్సరమే కాదు, సుమన్ టీవీలో ఇప్పటికీ దాదాపు 3-4 సార్లు కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. వర్షాలకు బిఫోర్ కూడా ఈ పరిస్థితి ఇలా ఉంటది, ఇప్పుడు వస్తే అనేది చెప్పడం జరిగింది. బట్ ఇప్పటికీ మనం చూడొచ్చు విజువల్స్ లో ఏ మాత్రం కూడా మార్పు లేదనే చెప్పాలి. మరి వరంగల్ పరిస్థితి ఏంటి ముందున్న వర్షాలకు? ఇప్పుడు రాత్రి పడిన ఈ కుండపోత వర్షం ఒక్క రోజుకే పరిస్థితి ఇలా ఉంటే, గత సంవత్సరం కూడా మనము దగ్గరుండి చూడడం జరిగింది. పడవల్లో ప్రయాణాలే గాని, కార్లు డ్యామేజ్ అవ్వడం కానీ, ఇల్లు డ్యామేజ్ అవ్వడం కానీ, ఇంట్లో నష్టపోవడం కానీ ప్రతి ఒక్కటి. అలాగే అక్కడి నుంచి కూడా తప్పించుకోవడం కోసము ఒక దగ్గరికి చేరుకోవడం, అందరినీ కూడా ఒక దగ్గర ఉంచడం కానీ, అట్లాంటి ప్రాంతాలలో సేఫ్టీ ప్రాంతాల్లో ఉంచడం కానీ, ఇలాంటి